భైరవ కోన రహస్యం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరికీ ఓం నమ శివాయ. భైరవ కోన చరిత్ర చాలా ప్రాచీనమైనది మరియు ఆ ప్రాంతం ఆధ్యాత్మిక రహస్యాలతో నిండి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల కొండల్లో కర్నూలు ప్రకాశం సరిహద్దులో ఉన్న ఒక అద్భుతమైన తీర్థస్థలం. భైరవ కోన అనేది ఒక గృహ దేవాలయం. ఇక్కడ పర్వతాల మధ్య సహజంగా ఏర్పడిన గృహాల్లో శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. రాళ్లలో సహజ సిద్ధంగా ఏర్పడిన విగ్రహాల వల్ల ఈ స్థలానికి ఒక గుర్తింపు కలిగింది. ఇక్కడ విశ్వాసం ఏమిటంటే శివుడు ఇక్కడ భైరవ రూపంలో తపస్సు చేస్తున్న ఋషులకు దర్శనమిచ్చాడని పురాణం చెబుతుంది. అందువల్ల భైరవ కోన అని పేరు వచ్చింది. ఒకే రాతి నుండి ఏర్పడిన అష్టలక్ష్మి విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అంటే మనుషులు చెక్కలేదన్న విశ్వాసం ఉంది. కార్తీక మాసంలో శివరాత్రి సమయంలో ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తుంటారు. జలపాతాలు, పెద్ద అరణ్య ప్రాంతం వల్ల ఈ ప్రాంతం చాలా పవిత్రంగా, సౌందర్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ జలపాతంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకం. గృహంలోకి ప్రవేశించగానే శివపార్వతి, గణపతి, కాలభైరవుడు వంటి విగ్రహాలు కనిపిస్తుంటాయి. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి చంద్రుని యొక్క వెలుగు గృహంలోని శివలింగం మీద పడుతుంది. శిల్పం ఒక అద్భుతం. పూర్వకాలంలో ఖగోళ శాస్త్ర జ్ఞానం లేకుండా ఇలాంటిది సాధ్యమైందనే ప్రశ్న ఇప్పటికీ రహస్యంగా నిలిచిపోయింది. ఇది ఫ్రెండ్స్ భైరవ కోన యొక్క రహస్యము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను.